హలో, వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. నేను ఈరోజు మీకు మామిడికాయని వచ్చి కట్ చేసుకొని కొద్ది రోజులు స్టోర్ చేసుకోవడం ఎలా చేసి చూపిస్తానండి. యాక్చువల్లీ మామిడికాయని వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ అవుతుంది కదా అనుకుంటారు. అలా కాదండి, అవి మెత్తబడిపోతాయి కదా. సో అలా కాకుండా డైరెక్ట్గా తినొచ్చు కూడాను మనం. ఓకే, అది ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పుడు మామిడికాయని 2 మ్యాంగోస్ నేను తీసుకున్నానండి, పచ్చికాయల్ని. సో ఇవి వచ్చేసి వీటిలోకి ఒక 4-5 గ్రీన్ చిల్లీ తీసేసుకుంటే సరిపోతుంది. దాన్ని పూర్తిగా కట్ చేయొద్దు. ఫస్ట్ మామిడికాయనేమో క్లీన్ చేసుకొని కట్ చేసుకుందామండి. పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎలా కట్ చేయాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా ప్లేట్లో, అలాగా కొంచెం లెంతీగా ఉండేటట్లు కట్ చేసేసుకోవాలి. దీనికి వచ్చేసి గ్రీన్ చిల్లీ కూడా సపరేట్గా విడిపోయినట్లు కట్ చేయకుండా మధ్యలో అలా నాట్ పెట్టుకుంటే సరిపోతుంది. పైనుంచి కింద వరకు చాకుతో ఇలా ఒక గీతలాగా పెట్టేసుకుంటే సరిపోతుందండి. గ్రీన్ చిల్లీ విడిపోయినట్లు ఉండకుండా. ఓకే, ఇప్పుడైతే ఇలా చేసి పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి దీనికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. యాక్చువల్లీ ఈ మ్యాంగోస్కి వచ్చేసి ఎక్కువగా సాల్ట్ మాత్రం వేసుకోవాలి, అండ్ కారం కూడా ఎక్కువగా పడుతుంది దీనికి. చూస్తున్నారు కదా, సాల్ట్ 1 స్పూన్ తీసుకున్నాం, అండ్ 1 స్పూన్ వచ్చేసి చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్. మసాలా ఉండకూడదండి, ఓన్లీ ప్లెయిన్ చిల్లీ పౌడర్ మాత్రమే తీసేసుకోవాలి. ఓకే, 1 స్పూన్ వచ్చేసి పసుపు తీసుకున్నాను. మొత్తం ఈ 3 కలిసి వేసేసుకొని కలిపేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువైనా ఏం పర్వాలేదు. అండ్ చిల్లీ పౌడర్, దీనికి ఈ రెసిపీకి వచ్చేసి కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువగానే అవసరం అవుతుంది. ఓకే, ఈ 3 వేసేసుకొని చక్కగా నీట్గా కలిపేసుకోవాలండి. మనం కలుపుకోకపోయినా సరే, మనం ఇప్పుడు ఒక ప్లాస్టిక్ టిన్ తీసుకున్నాం కదా, దాంట్లో వచ్చేసి అన్ని పీసెస్ కూడా 1 by 1 దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్లు మీరు ఆల్ పీసెస్ అన్నీ కూడా దాంట్లో షిఫ్ట్ చేసాక ఈలోగా ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా అండి. సూపర్గా ఉంది. మామిడికాయ పప్పు, కారం, ఉప్పు పెట్టేసుకునేటప్పటికి ఆల్రెడీ దాని స్మెల్లే ఒక వేరే లెవెల్లో ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది డైరెక్ట్గా ఆ ఫీల్. ఓకే, సో ఇప్పుడు నేను వచ్చేసి ప్లాస్టిక్ కంటైనర్లోకి వేసేసానండి అన్ని పీసెస్ కూడా. చూస్తున్నారుగా, కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువగానే వేసేసుకోవాలి. మ్యాంగో ఎక్కువ రోజులు స్టోర్ అవ్వాలి అని అనుకుంటే సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. అండ్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకున్నాం కనుక పర్వాలేదు. దీన్ని ఇలా టిన్లో వేసేసుకున్నాక ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఆ పీసెస్ అన్నీ కూడా ఫుల్గా మునిగిపోయేంత వరకు కూడా వాటర్ వేసేసుకోవాలి దీనిలో. మరి టిన్ నిండుగా వేసుకోవాలని కాదు, అందులో ఎంతవరకు అయితే ఆ ముక్కలన్నీ కట్ చేసి లోపల వేసుకున్నామో అంత లెవెల్ వరకు మాత్రమే వాటర్ వేసేసుకోవాలి. తర్వాత కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. అండ్ చిల్లీ పౌడర్, సాల్ట్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఇలా తీసుకున్నామంటే ఒక 1 month అండ్ 1.5 month వరకు కూడా ఇలాగే ఉంటాయండి. అప్పుడప్పుడు అలా ఒక్కొక్క పీస్ తీసుకొని తినడానికి బాగుంటాయి. మా ఓల్డెన్ డేస్లో అయితే ఇది కర్డ్ రైస్తో కూడా తినేవాళ్ళు. బట్ ఇప్పుడు మీరు తినగలరో లేదో నాకు తెలియదు. నాకైతే చాలా ఇష్టం ఇది, అందుకే నేను దయచేసి మీకు కూడా షేర్ చేసుకున్నాను. మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి, టేస్ట్ మీకే తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ 1.5 month వరకు కూడా స్టోర్ అయి ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది. బట్ నేను అన్ని రోజులైతే ఉంచనండి, ఈ లోపలే దాన్ని ఫినిష్ చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.